ఇవాళ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కూటమి నాయకులకు ఎలాంటి మెజారిటీ లేకపోయినా కుట్రలు చేస్తున్నారు. మొత్తం 50 డివిజన్లలో 46 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. 35వ డివిజన్ నుంచి టీడీపీ తరపున ఆర్సీ మునికృష్ణ ఎన్నికయ్యాడు. 24వ డివిజన్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ హనుమంతు నాయక్ అనారోగ్యంతో చనిపోయారు. 4వ డివిజన్కు భూమన అభినయ్ రెడ్డి రిజైన్ చేశారు. ఈ 2 డివిజన్ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఒక డివిజన్కు కోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిలిచిపోయాయి. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లను భయపెడుతూ ఆర్థికపరమైన ఇబ్బందులు సృష్టిస్తూ వెనకపోతే బలవంతంగా కిడ్నాప్ చేస్తున్నారు కూటమి నేతలు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ నేతలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన పోలీసులు ప్రేక్షక పాత్ర పరిమితమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, ఏం జరుగుతోంది తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో? హరి, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కూటమి నేతలు ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారనటానికి నిన్న జరిగినటువంటి ఘటనలే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు 2వ రోజుకు వాయిదా పడినటువంటి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి సర్వం సిద్ధమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను 4గురిని కిడ్నాప్ చేసిన తర్వాత ఈరోజు అర్ధరాత్రి పూట జరిగినటువంటి నాటకీయ పరిణామాల్లో ఎమ్మెల్సీ ఏదైతే సిపాయి సుబ్రహ్మణ్యాన్ని కూడా కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే సంఘటనా ప్రాంతంలో పోలీసులు ఉన్నప్పటికీ కూడా ప్రేక్షక పాత్ర వహించారు. ఈ యొక్క కూటమి నేతలకు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు హైకోర్టు యొక్క కార్పొరేటర్లకు అందరికీ కూడా రక్షణ కల్పించాలి, ప్రత్యేకంగా ఎస్కార్ట్తో వారందరినీ కూడా సెనేట్ హాల్కి తీసుకెళ్లేంత వరకు వీడియో చిత్రీకరణ చేయాలంటూ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలాంటి ఆదేశాలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా నాటకీయ పరిణామాల మధ్య ఈ యొక్క తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి పెద్ద ఎత్తున కూటమి నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి సార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, రాత్రి మీరు చూసారో ఈ యొక్క అరాచకాలన్నీ కూడా ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. 3 కార్ల పైన ధ్వంసం చేస్తారు. ఏం జరుగుతుంది అసలు తిరుపతిలో? ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి తిరుపతిలో ఎన్నడూ లేని విధంగా ఈ డిప్యూటీ మేయర్ ఎలక్షన్కి సంబంధించి జరుగుతున్నటువంటి హింసాకాండ అంతా ఎంత కాదు. గత 4-5 రోజుల నుంచి కార్పొరేటర్ల యొక్క ఇళ్ల స్థలాల మీద దాడులు చేయడం, ఇళ్ళు కొట్టేయడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చేయడం, అలాగే నిన్న ప్రత్యక్షంగా నేను ప్రయాణిస్తున్నటువంటి వెహికల్లో ఉన్నటువంటి 4 కార్పొరేటర్లని కిడ్నాప్ చేయడం, మళ్ళీ రాత్రి ఒక కార్పొరేటర్ యొక్క కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్కి యత్నానికి ప్రయత్నిస్తే అభినయ్ రెడ్డి గారు దాన్ని అడ్డుకోవడం, దానిలో భాగంగా కార్లన్నీ పగలగొట్టేశారు. దానికి సంబంధించి ఎప్పుడూ లేదు ఇలాంటి సార్. దాని తర్వాత మళ్ళా ఐ థింక్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదు ఎమ్మెల్సీని కిడ్నాప్ చేయడం. నాకు తెలిసి ఇదే మొదటిసారి అనుకుంటా. ఒక డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కోసం సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీని కిడ్నాప్ చేయడం, అది ఆ ఘనత కూడా ఈ తిరుపతి ప్రాంతానికే చెందడం అత్యంత బాధాకరం. సో వీళ్ళ యొక్క అరాచకాలు, ఆగడాలు ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం మేము నిబద్ధతతో, నిజాయితీతో, మాకు మద్దతు లేదు కాబట్టి మేము ఎలక్షన్లో బాయ్కాట్ చేస్తున్నామని మాయ మాటలు చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పచ్చ కబుర్లు చెప్పి, మరి ఇప్పుడు ఎలా ఒకే ఒక్క కూటమి కార్పొరేటర్ ఉన్నటువంటి ఆయన్ని డిప్యూటీ మేయర్ చేసుకోవాలని ఎందుకు ఈ డ్రామాలన్నీ ఎందుకు? సో చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంత నీచ రాజకీయాలకు పాల్పడాల్సినటువంటి అవసరం లేదు కూటమి ప్రభుత్వం. రౌడీ మూకలతో చెలరేగిపోయి ఎక్కడికక్కడ దాడులు చేస్తూ, కిడ్నాపులు చేస్తూ ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రొటెక్షన్ కావాలని నిన్ననే పోలీస్ అధికారులకి రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది హైకోర్టు ఆదేశాల మేరకు. మరి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఒక సాక్షాత్ ఎమ్మెల్సీని కిడ్నాప్ చేయడం అనేది ఇది చాలా తీవ్ర పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్రెడీ మేము హైకోర్టు కూడా అపీల్ అవ్వబోతున్నాం దీని మీద. సో దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్గా పోరాటం చేస్తూ ఈ అన్యాయం మీద ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఎదురొడ్డి పోరాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో మా జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ అన్న అందరికీ వెన్నుదన్నుగా ఉండి అసలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కేడర్కి
ఎక్కడ సమస్య ఉన్నా ఉండి వెళ్ళి వాళ్ళకి అందుదనుకున్న తీరు అందరినీ ముందుకు నడిపిస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో కూడా గట్టిగా పోరాటం చేస్తాం, సంఘటితంగాని హెచ్చరిస్తాం. అంటే ఈరోజు రాష్ట్రంలో ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? ఒక్క కార్పొరేటర్ గెలిచినటువంటి యొక్క కూటమి నేతలు మొత్తం డిప్యూటీ మేయర్ పదవినే తీసుకోవాలనుకుంటున్నారంటే ఏం జరుగుతోంది? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక పుణ్యక్షేత్రంలో ఇలా అరాచకం చేయడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒకే ఒక్క కార్పొరేటర్ని పెట్టుకొని ఈరోజు డిప్యూటీ మేయర్ దీనికోసం ప్రయత్నం చేయడం అనేది వాళ్ళు చేస్తున్న అరాజకాల పరాకాష్ఠకు చేరింది. నేను భగవంతుని కూడా వదలలేదు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అప్రతిష్ట పాలు చేయడానికి. ఎక్కడా లేని విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, దమనకాండ పరాకాష్ఠకు చేరిందని చెప్పి తెలియపరుస్తున్నాం. కానీ ఇలాంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. రెండవది, దయచేసి కార్పొరేటర్లందరికీ కూడా విన్నవించుకుంటున్నా, మా తండ్రి పేరు విశ్వనాథరెడ్డి, నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద గెలిచిన మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిడ్డలైన మీరు దయచేసి జరగబోయే డిప్యూటీ మేయర్ ఎలక్షన్లలో నిబద్ధతగా మీ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి డిప్యూటీ మేయర్ని గెలిపించాలని చెప్పి మీ గౌరవాన్ని మీరు నిలుపుకోవాలని చెప్పి నేను ప్రాధేయపడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. కార్పొరేటర్ల దయచేసి మీరు ఎక్కడున్నా కానీ ఓటింగ్ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆ అభ్యర్థిని డిప్యూటీ మేయర్కి గెలిపిస్తే మీ అందరి గౌరవము, పార్టీ గౌరవం నిలబడుతుందని చెప్పి తెలియపరుస్తున్నాను. ఏదైతే కిడ్నాప్ గురైనటువంటి 4 కార్పొరేటర్లు, మిగిలినటువంటి ప్రలోభాలకు గురైనటువంటి కార్పొరేటర్లంతా కూడా ఆత్మసాక్షికి మీరు ఓటు వేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి డిప్యూటీ మేయర్ని గెలిపించాలని చెప్పేసి కోరుతున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మీ ఆత్మసాక్షికి అండగా నిలుస్తూ మీ యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలన్నటువంటి విజ్ఞప్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారిని కూడా కిడ్నాప్ చేయడం ద్వారా రాష్ట్ర చరిత్రలో ఎంతటి అరాచకాలు ఎప్పుడు జరగలేదని చెప్పేసి తిరుపతి ఎంపీ చెప్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. హరి రైట్ మూర్తి. తిరుపతిలో కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీడీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఎమ్మెల్సీ కిడ్నాప్తో తిరుపతి ప్రజలు నివ్వెరపోతున్నారన్నారు. టీడీపీ జనసేన గూండాలతో తిరుపతి నిండిందని ఆరోపించారు. జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు ముఠా రెచ్చిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన. పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఒక డాక్టర్ ఆయన తిరుపతిలోనే కాదు మొత్తం రాయలసీమలోనే చాలా మంచి పేరు ఉన్నటువంటి డాక్టర్, శాసన మండలి సభ్యుడైనటువంటి డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఆయన ఎక్కడున్నారు ఏంటి అన్నటువంటి విషయాలు ఏమీ తెలియటం లేదు. ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. ఆయన కారణం ఈరోజు ఓటింగ్ కు రాకుండా చేసి ఆ తర్వాత వదిలేయచ్చు కూడా. కానీ ఈ దారుణాన్ని సభ్య సమాజం చేత్కరించుకుంటున్నది. నేను మొన్నటి నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా తిరుపతిలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని ఏ చంద్రబాబు నాయుడు గారైతే తిరుపతి పవిత్రతను కాపాడుతాను అని ప్రజలకు వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో వరుసబెట్టి జరుగుతున్నటువంటి అకృత్యాలు, ఈ రకమైనటువంటి దుర్మార్గాలను ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.